హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమకు స్వాగతం 7వ భాగాన్ని వినేద్దాం. శ్యామ్ మధుతో అవును, ఇంతకు ముందు ఎవరితో మాట్లాడుతున్నారు అని వెంటనే పైకి లేచి కొంచెం భయం నటిస్తూ, మీకు ఆత్మలతో మాట్లాడే పవర్స్ ఏమీ లేవు కదా అని అడుగుతాడు. మధు వెంటనే కోపంగా చూస్తుంది. శ్యామ్ నవ్వుతూ, జస్ట్ కిడింగ్ మధు గారు. మధు నార్మల్ అయి, మీ ఫుల్ నేమ్ శ్యామ్ కాకుండా వేరే ఉందా? హా, నా ఫుల్ నేమ్ శ్యామ్ కృష్ణ. బట్ ఫారిన్లో అందరూ శ్యామ్ అని పిలవడంతో నా సర్టిఫికేట్స్లో కూడా అదే నేమ్ ఉంటుంది. అందుకే కృష్ణ అనే పేరు ఎవరు పెద్దగా పిలవరు. చిన్నప్పుడు నేను కృష్ణ అని పిలిస్తే అసలు ఊరుకునేవనే కాదట అని నవ్వుతూ, కానీ మీరు కృష్ణ అని పిలిస్తే చాలా బాగుంది మధు గారు. నా పేరు నాకే కొత్తగా అనిపిస్తుంది అన్నాడు. ఇఫ్ యూ డోంట్ మైండ్, నన్ను మీరు కృష్ణ అనే పిలుస్తారా? మధు ఏదో చెప్పాలని చూస్తే, ప్లీజ్ మధు గారు, మనం ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యాం కదగా, గార్లు బూర్లు లేకుండా క్యాజువల్గా నేమ్స్తో పిలుచుకుందాం అన్నాడు. ఓకే, లక్కీని తీసుకొని వచ్చాను, నేను మార్నింగ్ మాట్లాడతాను, మీరు వర్క్ చూసుకోండి అని చెప్పి లక్కీ బుగ్గపై ముద్దు పెట్టుకుని గుడ్ నైట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మధు లక్కీని ఎత్తుకొని కిచెన్లోకి వచ్చి కొంచెం అన్నం కలిపి తినిపించి కాసేపటికి సిరప్ తాగించి నిద్రపుచ్చడంతో వెంటనే నిద్రలోకి జారుకుంటాడు. మధు కూడా కిచెన్లోకి వెళ్ళి భోజనం చేసొచ్చి బెడ్ రెస్ట్కి ఆనుకుని ఇప్పుడు శ్రీకి ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటే ఫోన్ వైబ్రేషన్ సౌండ్ రావడంతో తీసి చూస్తే స్క్రీన్ మీద మావయ్య అని నేమ్ చదివి క్షణకాలం మనసు చాలా సంతోషంగా మారి లిఫ్ట్ చేసి, హలో మావయ్య, ఎలా ఉన్నారు? అవతల వ్యక్తి అశోక్ గారు. ఆయన కూడా పెద్ద బిజినెస్ మ్యాన్, కానీ ఇండియాలో కాదు, యూకేలో. ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసిన కొన్నేళ్లకే యూకేకి షిఫ్ట్ అవ్వడంతో బిజినెస్ కూడా అక్కడికి షిఫ్ట్ చేసి అక్కడే సెటిల్ అయిపోయారు. మధు అంటే అశోక్ గారికి చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఎత్తుకుని ముద్దు చేయడంతో మధు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయిందని తెలియగానే కారణాలు ఏవైనా తనకు మధు సంతోషమే ముఖ్యం కాబట్టి తన గురించి తెలుసుకోవడానికి తన సర్కిల్ని ఉపయోగించి మధు ఆచూకీ తెలుసుకుని తనని ఒప్పించి సుదర్శన్ ఆఫీస్లో ఇంటర్వ్యూకి వెళ్లేలా నచ్చజెప్పి తనని పంపించాడు. తన కోసం ఒక కేర్ టేకర్ని పెడతానన్నా వద్దని జయ వాళ్ళ గురించి చెప్పి తన గురించి ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఉండాలని కండిషన్ పెట్టడంతో అశోక్ కూడా కొన్ని రోజులు పోతే మేనకోడలి మనసు మారుతుందనుకుని అలాగే మాటిచ్చాడు. తన గురించి ఎవరికైనా తెలిస్తే తను అశోక్కి దొరకనంత దూరంగా వెళ్ళిపోతానని కఠినంగా చెప్పడంతో అశోక్ కూడా మేనకోడలి మాటకి కట్టుబడి ఇన్ని రోజులు తన జాడని ఎవరికీ తెలియనివ్వలేదు. సుదర్శన్ కూడా మధు గురించి ఎవరికీ తెలియకుండా చూసుకోమని విషయం చెప్పడంతో క్రిష్కి మాత్రమే చెప్తాడు. ఎందుకంటే యూకేలో క్రిష్ వర్క్ చేసింది అశోక్ కంపెనీలోనే కాబట్టి జాయిన్ అయిన తర్వాత తన టాలెంట్తో అశోక్కి పరిచయం అయ్యాడు క్రిష్. అప్పటి వరకు క్రిష్ తన కంపెనీలో వర్క్ చేస్తున్నాడని తెలియదు. తెలిసి తాను సుదర్శన్ కొడుకుని తెలియడంతో తనతో క్లోజ్గా ఉండేవాడు. క్రిష్ యూకే నుంచి ఇండియాకు వచ్చే ముందే అశోక్ క్రిష్ని ఇన్ని రోజులు దగ్గర నుంచి చూడడంతో తన గురించి పూర్తిగా అర్థమై తన మేనకోడలు మధురిమ మీ కంపెనీలోనే వర్క్ చేస్తుంది క్రిష్, తను చాలా మంచిది, సో తన గురించి ఒకసారి తెలుసుకొని నీ అభిప్రాయం చెప్పు అని అర్థమవ్వకుండా మధు నచ్చితే తన అభిప్రాయం తెలుపమని ఇండైరెక్ట్గా చెప్తారు. క్రిష్ మనసులో మధురిమ, ఈ మధురిమ ఒకరేనా అని తెలియక క్రిష్ అశోక్తో, అంకుల్, ఐఎమ్ ఆల్రెడీ కమిటెడ్, సారీ అని చిన్నగా నవ్వుతూ చెప్పి క్రిష్ ఇండియాకు వచ్చేస్తాడు. క్రిష్ ఫస్ట్ డే ఆఫీస్కి వచ్చిన రోజే మధురిమను చూసి షాక్ అవుతాడు. ఆ తర్వాత సుదర్శన్ గారు మధు అశోక్ అంకుల్ మేనకోడలని చెప్పడంతో క్రిష్కి క్లారిటీ వస్తుంది. అలా అశోక్ మధుకి చేసిన సహాయం వల్లే ఈరోజు మధు ఎవరి అవసరం లేకుండా తన కాళ్ళపై తాను నిలబడి లక్కీకి ఏ లోటు లేకుండా చూసుకుంటూ కాలాన్ని గడుపుతుంది. మధు ఆలోచన నుంచి బయటకొచ్చి, మామయ్య, చాలా రోజుల తర్వాత గుర్తుకొచ్చాను కదా మీకు అని అలిగినట్లు చెప్తుంది. అశోక్ నవ్వుతూ, నా బంగారానికి కోపం వచ్చిందే, సారీరా, బిజినెస్ వర్క్ మీద ఒక్కో కంట్రీ తిరుగుతూ ఉన్నాను, నువ్వెలా ఉన్నావు తల్లి? మధుకి వెంటనే కోపం పోయి, బాగున్నాను మావయ్య, మీరెలా ఉన్నారు? ఎలా ఉంటాన్రా, తెలిసిందే కదా, ఇదిగో బిజినెస్ ట్రిప్పులంటూ దేశాలు పట్టుకుని తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నాన్రా అని చెప్పడంతో మధు కొంచెం బాధగా అయినా, ఎందుకు మావయ్య, నేను చెప్పినట్లు విని పెళ్లి చేసుకోవచ్చు కదా, నీకేం అంత వయసు అయిపోయిందని పెళ్ళి వద్దు అనడానికి అని కొంచెం గట్టిగా అడిగేసరికి, నువ్వు ఎంత చెప్పినా నా మాట మీద నిలబడతావు, కానీ సరే, బాబు ఎలా ఉన్నాడు? పడుకున్నాడు మావయ్య, చాలా బాగున్నాడు, వాడి పసి మనసుకు ఇవేమీ తెలియదు కదా, ప్రశాంతంగా పడుకున్నాడు అని నవ్వుతుంది. అమ్మా మధు, నా పెళ్లి గురించి ఆలోచిస్తున్నావు, మరి నీ పెళ్లి గురించి ఎందుకు ఆలోచించడం లేదు తల్లి? నీకు ఈ మామయ్య ఉన్నాడురా, నీ మనసులో ఉన్న వ్యక్తి గురించి ఇప్పటికైనా నాకు చెప్తే నేను ఆ అబ్బాయి వాళ్ళతో మాట్లాడి మీ ఇద్దరి పెళ్లి చేస్తాను, చెప్పు తల్లి అని లాలనగా అడుగుతాడు. మధు బాధగా, పెళ్ళి అనే మాట నా జీవితంలో గడిచిపోయిన అధ్యాయం మావయ్య, నాకు లక్కీ ఉన్నాడు, వాడు చాలు, వాడిని చూసుకుని జీవితం మొత్తం సంతోషంగా బ్రతికేస్తాను. అలా అనకరా, లక్కీ నీకు బాధ్యత అయి ఉండొచ్చు, కానీ వాడి కోసం నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు. కావాలంటే లక్కీ బాధ్యత నేను తీసుకుంటాను తల్లి,
నాకు ఒక ఆసరా అంటూ ఉంటుంది. ప్లీజ్ నేను చెప్పేది ఒకసారి వినరా? మనసులో మాత్రం నేను నా ఫ్రెండ్ కొడుకుతో నీ గురించి చెప్పినప్పుడు తను ఆల్రెడీ కమిటెడ్ అని చెప్పాడు. కానీ ఈరోజు సడన్గా కాల్ చేసి తను ప్రేమించిన అమ్మాయి నువ్వే అని చెప్పినప్పుడు నేను ఎంత సంతోషంగా ఫీల్ అయ్యానో తెలుసా మధు? నీకంటూ ఒక తోడు ఉంటుందని చాలా సంతోషించాను. ఆ విషయం నీతో చెప్పలేక ఇలా అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది అనుకుంటాడు. సారీ మావయ్య, తప్పుగా అనుకోకండి. లక్కీ నా బాధ్యతే కాదు, వాడు నా ప్రాణం కూడా. ఈ 2 సంవత్సరాలు వాడు నాకెంత దగ్గరయ్యాడంటే వాని వదిలి ఆఫీస్కి వెళ్ళి రావడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. వాణ్ణి నా నుంచి దూరం చేయలేను అని అంటుంది. మధు, నేను చెప్పేది అని అంటాడు అశోక్. అశోక్ మధు చెప్పింది విన్న తర్వాత, నిన్ను నీ సిచ్యువేషన్స్ని అర్థం చేసుకునేవాడు నీ లైఫ్లోకి వస్తే అప్పుడైనా పెళ్లి చేసుకుంటావు కదా మధు. నాకు నీ పెళ్లి చూడాలి అని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నానురా. ఈ మావయ్యకి మాటిస్తావా? మావయ్య ప్లీజ్, ఇంకా ఈ టాపిక్ వదిలేయండి. సరే ఇండియా ఎప్పుడొస్తున్నారు మావయ్య అని నవ్వుతూ అడిగేసరికి, నీ పెళ్ళికి అంటూ అశోక్ తడుముకుండా చెప్తాడు. మధు ఇంకేం మాట్లాడకుండా, నాకు నిద్ర వస్తుంది మావయ్య, ఇంక నేను ఉంటాను అని కాల్ కట్ చేసి ఫోన్ పక్కన పెట్టి కాళ్ళు ముడుచుకొని కింద కూర్చొని మోకాలపై తల పెట్టుకొని ఏడుస్తూ, నన్ను క్షమించు మావయ్య అని అలానే నిద్రపోతుంది. అక్కడ క్రిష్ కూడా ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాక తన మైండ్ని డైవర్ట్ చేయడానికి కాసేపు మహీతో ఆడుకొని నిద్రపోతాడు. మనం ఎన్ని సమస్యల్లో ఉన్నా బాధల్లో ఉన్నా కాలం మన కోసం ఆగదు కదా. రాత్రి మబ్బుల చాటున దాక్కుని ఉన్న చంద్రుడు వెళ్ళిపోయి నిప్పుల్ని కురిపించే సూర్యుడు ఉదయాన్ని మేల్కొల్పుతూ అందరినీ పలకరించడానికి వచ్చేస్తాడు. అదేనండి తెల్లారింది. కిటికీ పక్కన కూర్చొని నిద్రపోయిన మధుకి సూర్యకిరణాలు గ్లాసుపై పడడంతో కళ్ళకి వెలుగు చేరి మెల్లగా కళ్ళు తెరిచి అరచేతుల్ని చూసుకుని పైకి లేచేసరికి లక్కీ ఇంకా నిద్రపోతూనే కనిపించాడు. ఫ్రెష్ అయి రెడీ అయి వచ్చి వంటగదిలోకి వచ్చి లక్కీకి పాలు కాచి ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక స్టవ్ మీద ఇడ్లీ వేసి ఇంకో స్టవ్ మీద తన లంచ్ బాక్స్ కోసం రైస్ కడిగి కుక్కర్లో పెట్టింది. అలా అరగంటలో అన్నీ రెడీ చేసుకుని లక్కీ దగ్గరకు వచ్చి నవ్వుతూ కన్నయ్య అని మృదుగా పిలిచేసరికి నిద్రలోనే నవ్వుతూ కళ్ళు చిన్నగా తెరిచి మధు చేతిని పట్టుకుని ఆడుకుంటాడు. మధు కూడా కాసేపు లక్కీతో ఆడుకొని వాడిని రెడీ చేసి ఒక ఇడ్లీ వద్దని ఇల్లంతా పరిగెడుతూ అంటున్న వాడి అల్లరిని చూస్తూ కాదు కాదు ముచ్చట పడుతూ మొత్తానికి 1-2 ఇడ్లీ తినిపించి పాలు తాగిస్తుంది. మా అమ్మ అంటూ పిలుస్తున్న లక్కీని చూసి సంతోషంగా కన్నయ్య నన్ను అమ్మ అని పిలుస్తున్నావా అని కళ్ళల్లో నీరు తిరిగాయి ఒక్క క్షణం. నీకు నాకు పేగుబంధం లేకపోయినా రక్త సంబంధం ఉందిరా, అదే మన ఇద్దరిని దగ్గర చేసింది అని బాధని మనసులోని దిగమింగి లక్కీని ఎత్తుకుని పైకెత్తి రౌండ్గా తిరుగుతూ ఉంటే లక్కీ కిలకిలా నవ్వుతూ మధు బుగ్గపై ముద్దు పెట్టుకుంటాడు. అప్పుడే అక్కడికొచ్చిన జయ శ్యామ్ ఇద్దరు చుట్టూ పరిసరాలను మర్చిపోయి సంతోషంగా ఉన్న వారిద్దరిని చూస్తూ అత్తయ్య పద మనం కిందికి వెళ్దాం, కాసేపటి తర్వాత మధు గారే వస్తారు కదా అని ఇద్దరు వెళ్ళడానికి వెనక్కి తిరిగేసరికి మధు వాళ్ళని చూసి అమ్మా అని పిలవడంతో మళ్ళీ ఇద్దరు మధు వైపు చూస్తారు. మధు లక్కీని ఎత్తుకుని గుమ్మం దగ్గరకు వచ్చి అక్కడే ఆగిపోయారు. లోపలికి రండమ్మా అని అంటుండే శ్యామ్ జయ ఇద్దరు లోపలికి వస్తూ శ్యామ్ లక్కీని చూసి చేతులు చాపి పిలిచేసరికి శ్యామ్ దగ్గరికి రావడానికి మధు దగ్గర నుంచి ఎగురుతూ ఉంటే మధు లక్కీని జయ గారికిచ్చి కూర్చోండమ్మా అని కిచెన్లోకి వెళ్ళి ఇద్దరికి కాఫీ కలుపుకొని వస్తుంది. జయ లక్కీని శ్యామ్కిచ్చి కాఫీ తీసుకుని శ్యామ్ లక్కీని చైర్లో కూర్చోబెట్టి కాఫీ తీసుకో అనడంతో లక్కీ వీఆర్ ఫ్రెండ్స్ నౌ, నువ్వు సైలెంట్గా ఉంటే నేను కాఫీ తాగిన తర్వాత మనం ఆడుకుందాం సరేనా అనగానే లక్కీ నవ్వుని సమాధానం చేయడంతో దట్స్ గుడ్ అని వాని ముద్దు పెట్టుకొని కాఫీ కప్ తీసుకుని తాగుతూ మధుతో జయ మాట్లాడుతూ ఉంటే శ్యామ్ కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. కాఫీ తాగిన తర్వాత లక్కీకి సిరప్ తాగించి జయ శ్యామ్తో పాటు బయటకు వస్తూ మధు ఆఫీస్కి రూమ్ డోర్ లాక్ చేసి జయ గారికి ఇచ్చి కిందికొచ్చి లక్కీని ముద్దు పెట్టుకుని జయతో చెప్పి స్కూటీ దగ్గరికి వెళ్తుంటే శ్యామ్ వెనక నుండి బాయ్ మధు గారు అని చెప్పేసరికి మధు వెనక్కి తిరిగి చిన్నగా నవ్వుతూ స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంది. క్రిష్ కూడా ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి కిందికి వచ్చేసరికి సుదర్శన్ శ్రీలత గారు క్రిష్ కోసం ఎదురు చూస్తూ సోఫాలో కూర్చోనడంతో క్రిష్ వాళ్ళ దగ్గరకు వచ్చి మామ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదా, నా కోసం వెయిట్ చేయొద్దని చెప్పాను కదా అని కొంచెం అలిగినట్లు చెప్పేసరికి సుదర్శన్ గారు కలుగు చేసుకుని అది కాదు క్రిష్, నీతో కొంచెం మాట్లాడాలని వెయిట్ చేస్తున్నాం, నువ్వు వస్తే కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాట్లాడదామని. సరే పద తింటూ మాట్లాడుకుందాం అని ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునేసరికి అలివేలు వచ్చి ముగ్గురికి వడ్డించి వెళ్ళిపోయింది. ముగ్గురు తినడం స్టార్ట్ చేసి శ్రీలత సుదర్శన్ వైపు చూసి చెప్పండి అని సాయిగ చేస్తుంటే సుదర్శన్ గారు సర్రే అని క్రిష్ అని పిలవగానే చెప్పండి డాడ్ అని తింటూనే
తల పైకెత్తి సుదర్శన్ వైపు చూస్తాడు. ఈ సండే సుధాకర్ అంకుల్ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అని మనల్ని లంచ్కి ఇన్వైట్ చేశారా? సుధాకర్ గురించి నీకు తెలుసు కదా. అంకుల్ ఆంటీ ఇద్దరు వచ్చి మరీ రమ్మని నిన్న మన ఇంటికి వచ్చి మరీ ఇన్వైట్ చేశారు. నిన్ను కూడా తప్పకుండా తీసుకురావాలని చెప్పారు. సండే ఎలానో ఆఫీస్ ఉండదు కదా, నువ్వు మాతో జాయిన్ అయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నువ్వు మాతో వస్తున్నావు కదా అని అడిగేసరికి అప్పటికే తినడం పూర్తి చేసి, నో డాడ్, ఐ హ్యావ్ ఎన్ ఇంపార్టెంట్ వర్క్, డోంట్ ఫోర్స్ మీ ప్లీజ్. మామ్, మీరిద్దరూ వెళ్తే సరిపోతుంది కదా. నేను కూడా రావడానికి మనం వెళ్ళేది ఏమైనా నా పెళ్లి చూపులు కాదు కదా. సో వాళ్ళు నా గురించి అడిగితే ఆఫీస్ వర్క్ వల్ల రాలేదని చెప్పండి అని హ్యాండ్ వాష్ చేసుకుని, నేను ఆఫీస్కి వెళ్తున్నాను డాడ్, బాయ్ మామ్ అని చెప్పి అక్కడి నుంచి కారులో ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. ఆఫీస్కి వెళ్తున్న వేలో దూరంగా ఎవరో ఒక అమ్మాయి బైక్ ట్రబుల్ ఇచ్చి ఆగినట్లు అనిపించి, ఆ ఏరియాలో వెహికల్స్ ఎక్కువగా రావని క్రిష్కి తెలుసు కాబట్టి కార్ తన బైక్ పక్కన ఆపి కార్ గ్లాస్ దించి, హలో ఎక్స్క్యూజ్ మీ, ఎనీ ప్రాబ్లం, మే ఐ హెల్ప్ యూ అని కార్ డోర్ తీసి కిందికి దిగేసరికి ఆ అమ్మాయి వెనక్కి తిరుక్కున్నని బైక్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ, ఎస్ సార్, సడన్గా ఆగిపోయింది, ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవడం లేదు, ప్రాబ్లం ఏంటో కూడా తెలియట్లేదు అని వెనక్కి తిరిగి క్రిష్ని చూసి షాక్ అవుతుంది. క్రిష్ కూడా ఆ అమ్మాయిని చూసి షాక్ అవుతాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుని షాక్ అయి ఆ షాక్లోని అప్రయత్నంగా క్రిష్ నోటి నుండి మధు నువ్వా అనగాని మధు కూడా తేరుకొని కొంచెం పక్కకు జరిగి, సార్ నేను ఆటోలో వచ్చేస్తాను, మీరు ఆఫీస్కి వెళ్ళండి అని క్రిష్ వైపు చూడకుండా చెప్తుంది. క్రిష్ నార్మల్గా చెప్తే మధు వినదని తన వేలో వెళ్ళి మాట్లాడి తనని ఆఫీస్కి తీసుకుని వెళ్ళాలని క్రిష్ మధు ఎదురుగా వచ్చి, ఓ నాతో వస్తే ఎక్కడ నాకు దగ్గరైపోతావని భయపడుతున్నావా? పెళ్ళైంది, బాబున్నాడని చెప్పిందంతా ట్రాష్ అన్నమాట అని సూటిగా చూస్తూ అడిగేసరికి మధు ఇప్పుడు కోపంలో ఏం మాట్లాడినా అది క్రిష్కి అనుకూలం అవుతుందని తాను తమాయించుకుని, నాకు అలాంటి భయాలు ఏమీ లేవు సార్ అని కోపంగా చూసేసరికి, మరైతే వెళ్ళి కారులో కూర్చో, ఆఫీస్ వరకు లిఫ్ట్ ఇస్తాను అని చెప్పి స్కూటీ సైడ్కి పార్క్ చేసి డ్రైవర్కి స్కూటీ గురించి చెప్పి రిపేర్ చేయించి ఆఫీస్కి తీసుకురామని చెప్పి కీస్ రిసెప్షన్లో ఇవ్వమని చెప్పడంతో అలాగే సార్ అని కార్ దిగి స్కూటీ దగ్గరికి వెళ్తాడు. క్రిష్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే మధు వెనక డోర్ ఓపెన్ చేద్దాం అనుకునే టైంకి క్రిష్కి కోపంగా చూస్తూ ఉండేసరికి వెంటనే ఫ్రంట్ సీట్లో కూర్చొని డోర్ క్లోజ్ చేసి మనసులోనే క్రిష్ని తిట్టుకుంటూ ఉంటుంది. ఇద్దరు ఒకే కారులో పక్కపక్కనే కూర్చున్నా అస్సలు మాట్లాడుకోరు. అలా ఆఫీస్కి వచ్చేసరికి మధు కారు ఆపగాని దిగి క్రిష్ వైపు కూడా చూడకుండా లోపలికి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అప్పటికే ఆఫీస్కి టైం ఇంకా 5 మినిట్స్ ఉండడంతో స్వాతి మధుని చూసి, మధు ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఏమైంది అని తన నుదుటిపై పట్టిన చెమటను చూసి అడుగుతుంది. నేనా, లేదే, నార్మల్గానే ఉన్నాను కదా అని చున్నీతో నుదుటిపై పట్టిన చెమటను తుడుచుకొని తన సీట్లో కూర్చుంటుంది. మనసులో, అమ్మో, శ్రీ నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడైనా నేను స్ట్రాంగ్గా ఉండగలిగినా నేను నీతో సైలెంట్గా అంత దూరం నుంచి రావడం నా వల్ల కాలేదు. ఏసీలో చెమటలు పట్టాయి అంటేనే అర్థమవుతుంది నేనెంత టెన్షన్ పడ్డానో, కానీ నువ్వు మాత్రం చాలా కూల్గా ఉన్నావు అని తనలోని తను నవ్వుకుంటూ ఉంటే పక్కనే ఉన్న స్వాతి, మధు ఆర్ యు ఓకే, ఏమైంది, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను నీలో నువ్వు ఏదో అనుకుంటూ ఇప్పుడేమో నవ్వుతున్నావు అని అంటూ ఎదురుగా చూసి పైకి లేచి నిలబడి, గుడ్ మార్నింగ్ సార్ అని అప్పుడే అటువైపు వెళ్తున్న కృష్ణని విష్ చేస్తుంది స్వాతి. సార్ అనే పిలుపుకి మధు కూడా లేచి నిలబడి విష్ చేసేసరికి సైడ్ స్మైల్ ఇస్తూ తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు. కావ్య తనని బంధించిన వాడు రూమ్లో లాక్ చేసి వెళ్ళిపోయేసరికి రూమ్ అంతా చుట్టూ చూస్తూ ఏడుస్తూ, బావా నన్ను క్షమించు బావా, నీకు బాబుకి దూరం అయ్యే పరిస్థితి నేనే కల్పించుకున్నాను. ఈ రాక్షసుడు నన్ను నిన్ను దూరం చేస్తాడని తెలియక వాడు నా నోటితో నేనే పరిస్థితికి అనుగుణంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసేలా చేసి నన్ను ఇలా బంధించి హింసిస్తూ రాక్షసానందం పొందుతున్నాడు బావా. మన కుటుంబాన్ని బాధ పెట్టడానికే ఇలా నన్ను బంధించాడు. వీడి చెర నుంచి నేను బయటపడే మార్గం కూడా కనిపించడం లేదు. కారణం, ఇటువంటి ప్రదేశాల్లో జనసంచారం ఉండదని తెలిసే ఇక్కడ బంధించాడు. వీడు నన్ను బంధించిన నా నీడను కూడా తాకనివ్వలేదు. కానీ నేను బయటపడి మీ దగ్గరకు వచ్చి జరిగింది ఇది అని చెప్తే మీరు నమ్ముతారా అత్తయ్య? మీరు నమ్మినా నాకు కాకుల్లా పొడుచుకొని తినే సమాజం ఇన్నాళ్ళు ఎవరి దగ్గర ఉండి వచ్చిందంటే ఏ తప్పు జరగకుండా ఉంటుందని నన్ను నిందిస్తే ఆ అవమానాన్ని భరించడం కంటే మీకు దూరంగా ఉండడమే మంచిదని తనలోనే తాను బాధపడుతూ ఉంటుంది. కావ్యకి తన పెళ్లి జరిగిన తర్వాత కిషోర్తో కలిసి సంతోషంగా ఉన్న హ్యాపీ మూమెంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆ మెమరీస్. కావ్య పెళ్ళైన తర్వాత ఒకరోజు కిషోర్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటే కావ్య తనకి ఎదురుగా నిలబడి, బావా అంటుంది, ఈరోజు నన్ను అమ్మ దగ్గరికి తీసుకుని వెళ్ళవా, చూసి చాలా రోజులైంది, మళ్ళీ నువ్వు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు నన్ను తీసుకుని వచ్చేద్దు కానీ ప్లీజ్ బావా అని ఫేస్ ఇన్నోసెంట్గా పెట్టి అడిగేసరికి కిషోర్ కావ్య చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుని, నువ్వు అత్తయ్యని మిస్ అవుతుంటే
వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్తానులే అన్నాడు. నువ్వు అక్కడికి వెళ్తే నీకు ఇంకా ఎవరు గుర్తుకురారు, ఆఖరికి నేను కూడా. కావ్య మూతి తిప్పుతూ, నువ్వెప్పుడు ఇంతే బావా, పెళ్ళికి ముందు కూడా ఇలానే అనేవాడు. అత్తయ్య చెప్పడం వల్ల నన్ను అక్కడ ఉండనిచ్చావు, లేకపోతే అప్పుడు కూడా వెళ్ళనివ్వవు అని అలిగి బెడ్ మీద కూర్చుని ముఖం పక్కకు తిప్పుకొని ఉంటే కిషోర్ నవ్వుతూ హెయిర్ చేత్తో సరి చేసుకుని కావ్య వైపు మిర్రర్ నుంచి చూస్తుంటే కావ్య కిషోర్ వైపు చూసి మనసులో, చూడు నేను అలిగినా ఇంకా నన్ను బుజ్జగించకుండా ఎలా ఉన్నాడు అని ముక్కు చీర కొంగుతో చీరుతూ ఇంకా రాడని అర్థమై కిషోర్కి వినపడేలా, నేను అలిగాను బావా, నీతో కట్టి మాట్లాడనుపో అని పైకి లేచి ముందుకెళ్తుంటే తన చేయి పట్టుకుని వెనక్కి లాగేసరికి వచ్చి కిషోర్ మీద పడుతుంది. సడన్గా మీద పడేసరికి కిషోర్ బ్యాలెన్స్ చేయడం కష్టమై ఇద్దరూ కలిసి వెనకున్న బెడ్ మీద అడ్డుగా పడతారు. కిషోర్ అల్లరిగా నవ్వుతూ కావ్య చుట్టూ చేతులు వేసి పట్టుకొని, ఏంటే కొత్తగా ఈ అలకలు, నిజం చెప్పు, నువ్వు నిజంగా వెళ్తావా అత్తయ్య దగ్గరికి? కావ్య తల గుండ్రంగా తిప్పుతూ చిరునవ్వుతో, హా బావా, ఈరోజు అమ్మ గుడికి వెళ్తానని చెప్పింది, నన్ను కూడా రమ్మన్నారు, అత్తయ్యని అడిగితే నేను తీసుకుని వెళ్ళమని చెప్పింది. మరి మమ్మీ చెప్పినట్టు నాకెందుకు చెప్పలేదే అని అడిగేసరికి, అసలు నువ్వు నా మాటకి ఏమంటావో తెలుసుకోవాలని ఇలా చెప్పాను, ప్లీజ్ బావా ఒప్పుకోవా అని గారంగా అడిగేసరికి కావ్య బుక్కపై ముద్దు పెట్టుకుంటాడు. కావ్య తల కిందికి దించి గుండెలపై తలపెట్టి, అయితే ఒప్పుకున్నట్లే కదా. కిషోర్ కావ్య ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టుకొని, ఈవినింగ్ నాకు రావడం లేట్ అవుతుంది, నువ్వు డ్రైవర్ని డ్రాప్ చేయమని చెప్పు, నువ్వు డ్రైవ్ చేసుకొని రావద్దు సరేనా అనగానే అలాగే అని తల ఊపుతుంది. సరిపదా అని ఇద్దరు కిందికొచ్చి శ్రీలతకి చెప్పి కావ్య ఇంటికెళ్ళి తనని డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఈవినింగ్ కిషోర్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి హాల్లో కూర్చొని శ్రీలతతో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న కావ్యని చూసి కిషోర్ పెదవులపై చిరునవ్వు చేరుతుంది. ఆ చిరునవ్వు ఇప్పటికీ తన కళ్ళ ముందు మెదులుతుంటే కావ్యకి మనసంతా భారం అయిపోయింది. ఐ మిస్ యూ సో మచ్ బావా అని తన చేతిపై ఉన్న కిషోర్ నేమ్ టాటూను తడుముతూ ఏడుస్తూ ఉంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే స్టెప్స్ అలా తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.